ప్రొడ్యూసర్లు వేషం ఇచ్చారు, డైరెక్టర్లు చేయించారు, మేము చేసాము. కాకపోతే అన్ని ఒక హిట్ పేర్ అనే పేరు పడటం మా అదృష్టం. ఎన్నో జంటలు ఉండేటివి, మాట్లాడకూడదు, స్ట్రెస్ కదా. ఒక సీన్ కాదండి, ఒక సీన్ కాదు, ఒక సినిమా కాదు, మా జంట ప్రతి సినిమాలో 100% హిట్ జంట. మా అసలు సినిమా ఫెయిల్ అయితే కూడా మా కామెడీ ట్రాక్ తోటి సినిమా ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చేటి, హిట్ టాక్ వచ్చేది. అట్లా ఎన్నో సినిమాలు కనుక ఒక సినిమాను మించిన సినిమా ఒక సినిమా. మామగారు అంటే బావ మరి ఇంకా టాపు, ఇక మాయలోడు ఇంకా టాపు, ఇక అట్లా చాలా సినిమాలు ఉన్నాయి. అయితే పోటీ పడి ఉండేది. ఒక సినిమాలో నేను లేననుకోండి, పక్కన ఇంకెవరైనా ఉన్నారనుకోండి, ఆయన అనేవాడు, ఏరా ఎక్కడయ్యాలా అంటే ఫలానా దగ్గర, ఎవరో పక్కన అంటే ఫలానా, హ్యాపీనా, ఏం అవన్నా నాకు చేసినట్టే లేదన్నా అంటే అని, నువ్వెక్కడన్నా అంటే ఫలానా, నీ పక్కన ఎవరంటే అయ్యేవాడో లేడా, అసలు చేసినట్టే లేదురా, నువ్వు ఉంటేనే బాగుంటుంది రా గఫర్ అని అనేవాడు. అట్లా ఒక క్యారెక్టర్కు ఒక క్యారెక్టర్. నేను కూడా ఒక క్యారెక్టర్కు సంబంధం లేకుండా, ఇప్పుడు మామగారిలో కామెడీ క్యారెక్టరే, మాయలోడ్లో కామెడీ క్యారెక్టరే, కానీ ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి సంబంధం ఉండదు, మా యాక్షన్ కూడా సంబంధం ఉండదు. చేసిందే చేసినారు అనేది అసలు ఏ సినిమాలో కనపడదు కంపేర్ చేస్తే. నేను మొన్ననే మాట్లాడిన సాయంత్రం, అంటే మంచిగా మాట్లాడాడు. ఇదే సెటైర్లు, ఏంట్రా ఏంటి దంచుతున్నావు లేవా తెలుసు, ఇంతే. ఎప్పుడు వస్తావురా అంటే అన్న ఎల్లుండి కానీ రేపు కానీ వస్తానన్నా అని చెప్పిన. ఆయనకు హెల్త్ బాగాలేదు, కానీ రీజన్ ఏంటో మనం దేవుళ్ళం కాదు కదా చెప్పడానికి. పుట్టించాడు దేవుడు, తీసుకుపోయాడు దేవుడు, కాకపోతే మధ్యలో మమ్మల్ని గెలిపాడు. అది మా పూర్వజన్మ సుకృతం, మా అదృష్టం. మేము అక్కడెట్టుండేదో ఇంట్లో కూడా అట్లే ఉండేది. అందరూ మేమిద్దరం కలుసుకుంటే ఆ కుటుంబ సభ్యులందరికీ, ఇద్దరు కూతుర్లు కానీ ఇద్దరు మనవాళ్ళు కానీ అందరికీ కూడా చాలా సంతోషంగా ఉండేది. అంటే మాకే కష్టం, ప్లీజ్ పెద్ద విషయాలు అది చెప్పి బాధపడేవారు. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు జర్నీని బాగానే 25 సంవత్సరాలు అంటే వీళ్ళందరూ బాగా లీడ్ చేసినట్టే లెక్క. కానీ వీళ్ళు ఎప్పుడూ మన మధ్య ఉండాలని మనకు అనిపిస్తుంది. కానీ మంచి వాళ్ళు మన మధ్యనే కాదు, నా దగ్గర కూడా ఉంచుకోవాలని భగవంతుడు కోరుకుంటాడు అన్నమాట. సో వాళ్ళు ఎక్కడున్నా కూడా మన యోగక్షేమాలను ఎప్పుడు కూడా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు. నటనతోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ప్రజలకి వీళ్ళందరూ ఒకే టైంలో కృష్ణరాజు గారు ఏంటి, కోట శ్రీనివాసరావు గారి వీళ్ళందరూ అటు రాజకీయ రంగాన్ని ఇటు సినిమా రంగాన్ని ఎంతో అద్భుతంగా వీళ్ళు నడిపించారు. అంచేత వాళ్ళు వారసులుగా వీళ్ళందరూ కూడా అది కంటిన్యూ చేయాలి. ఆయన వీళ్ళు ఎప్పుడూ అమరవీరులు, అమరదీపమే వెలుగుతారు, ఎప్పుడు మన మధ్యనే ఉంటారు. ఇది కోట శ్రీనివాసరావు గారు ఆత్మకు శాంతి కలిగారు, వారి కుటుంబం ధైర్యంగా ఉండాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అవునండి, చాలా ఇష్టం కృష్ణరాజు గారు కదా. అదే మన ప్రభాస్ గారికి కూడా బాగా ఇష్టం కోట శ్రీనివాసరావు గారు అంటే. ఒకరోజు మేము పుట్టినరోజుకి కృష్ణరాజు గారు బర్త్డేకి పిలిచాం, ఆయనకి ఎంజాయ్ చేయడం ఇష్టం. అట్లా కృష్ణరాజు గారితో కూర్చొని ఎంజాయ్ చేయడం ఇంకా ఇష్టం అనమాట. కూర్చొని తెల్లవారులు బాబు వచ్చి కూర్చొని పెదనాన్నగారితో మీ అనుబంధం చెప్పండి అంటే కామెడీ బాగా చేసేవారు, ఆ కామెడీ జోకులు చెప్పేవారు. బాబు అయినా కృష్ణరాజు గారు అందరం బాగా ఎంజాయ్ చేసాం ఒక రోజంతా. అంటే కృష్ణరాజు గారు ఆయన ఎంతసేపు చెప్పినా ఇండస్ట్రీలో వేరే వాళ్ళకి కృష్ణరాజు గారు అంటే విపరీతమైన ఇష్టం ఆయనకు. ఎందుకంటే కృష్ణరాజు గారే ఆ రోజుల్లో ఆయనకు బాగా సపోర్ట్ చేయటం. తర్వాత కోట నువ్వు ఈ రోజు నుంచి ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంత తీసుకోవడం కాదు, నువ్వు ఎంత అడిగితే అంత ప్రొడ్యూసర్లు ఇవ్వాలి.
అని కృష్ణరాజు గారు సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక బుక్ పెన్ ఇచ్చారండి. నువ్వు ఇందులో ఎంత రాసుకుంటే ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తాను, అందరూ తర్వాత అంతే ఇవ్వాలి నీకు, అది అయినా చెప్పడం జరిగింది అనమాట. అంటే అంత నిక్కచ్చైన మనిషి కోట శ్రీనివాసరావు గారు. సో ఆయన అక్కడ ఉండి ఆయన ఆత్మకు శాంతి కలగాలి, వారు కుటుంబానికి కూడా నా ప్రగాఢ శాంతి. చాలా కృంగిపోయాను, నేను లేను, ఆయన్ని రావాలి చూడాలి అని నా కోరిక. ఫోన్లో మాట్లాడితే రామ్మ ఎప్పుడైనా పర్వాలేదు, మనం కూర్చొని చాలాసేపు మాట్లాడుకుందాం అని చెప్పారు. లోపల నేను అమెరికా వెళ్ళడం జరిగింది. నేను వచ్చేసరికి ఇలాంటి పిడుగు లాంటి వార్త నాకు వినటం నాకు చాలా చివరంటే నేను లాస్ట్ ఇయరే మాట్లాడానమ్మా. అప్పుడు మ్యాంగోస్ పంపిస్తే వెంటనే నాకు కాల్ చేశారు, చాలా బాగున్నాయమ్మా, కృష్ణరాజు గారు ఉన్న దగ్గర నుంచి అలవాటు మ్యాంగోస్ పంపించడం, చాలా గొప్ప వ్యక్తి అమ్మ కృష్ణరాజు అంటే అని ఆయన చెప్పడం జరిగిందంట. అంత గొప్ప వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. అది అంచేత ఆయన ప్రగాఢ సానుభూతి నేను వాళ్ళ కుటుంబానికి తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అమ్మ.